మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలంలో ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా నీటి సంఘం, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు అందరితో కూడా కలిసి ఈరోజు బట్లపల్లి గ్రామం కానివ్వండి, లేదంటే పేకేరు, తాళపుడి ఈ యూనిట్ అంతా కూడా ఒక్కసారి పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మన గంగవరం మండలంలో సుమారు 15,000 ఎకరాలు ఉండగా చాలా దాదాపు 70 నుంచి 80% కూడా కంప్లీట్ క్రాప్ డ్యామేజ్ పడిపోవడం జరిగింది. అదేవిధంగా 12,000 మంది రైతులు కంప్లీట్గా కూడా అందరూ కూడా ఈరోజు రోడ్డున పడిన దుస్థితి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే 70% అంతా కూడా మనకి స్వర్ణ పండిస్తున్న దుస్థితి రైతాంగం. స్వర్ణంలో కూడా ఎక్కువ శాతం ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరిగింది. 18-19 సంబంధించిన వెరైటీ మాత్రం పెద్దగా లేకపోయినప్పటికీ వాటిని కూడా మనం చూసి అది కూడా 30% ఎంతో ఉంది. అది అధికారులు కూడా పర్యటించడం జరిగింది. రానున్న 4 రోజుల్లో కూడా నియోజకవర్గం కానీ మండలంలో కానీ మొత్తం అన్ని గ్రామాల్లో కూడా వ్యవసాయ అధికారులు, ఏఓలు కానీ, లేదంటే గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు కానీ, నియోజకవర్గ స్థాయి అధికారులు కానీ అందరూ కూడా ఫీల్డ్లో ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గడువు మేరకు ఈ 4 రోజుల్లో కూడా ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, ఎంతవరకు నష్టపోయారు అనే దాన్ని కూలంకషగా మొత్తం అంతా కూడా చూసి ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా, ప్రతి ఒక్క అన్నదాతకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్క అన్నదాతకి కూడా ఏ మాత్రం అన్యాయం జరగదు. ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు ఉంటాయి తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా కానీ, ఇక్కడ పార్టీల్లో కానీ, మతాలు కానీ, ప్రాంతాలు అటువంటి ఏ భేదాలు లేకుండా నిజంగా అన్నదాత నిజంగా బాధపడుతున్నాడు అంటే, అన్నదాత నిజంగా నష్టపోయాడంటే అన్నదాతను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఆల్రెడీ డిజిటల్ యాప్ ఒకటి ఉంది. ఖచ్చితంగా రైతులందరి దగ్గరికి కూడా అధికారులు వస్తారు. వచ్చినప్పుడు మనకి ఏదైతే పాడైంది, ఏదైతే ఇబ్బంది అయింది, ఎక్కడైతే బాగా డ్యామేజ్ అయింది అనేది మీరు చూపిస్తే, మీరు ఎలా చెబితే అలాగా రైతుల కోసం, రైతుల పక్షాన ఉండడానికి అధికారులు కూడా సహకరిస్తారు. ఎవరికైనా ఏదన్నా సరే ఇబ్బంది కలిగినా కానీ, ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ గ్రామంలో ఉన్న మా నాయకులకు కానీ, అధికారులకు కానీ, లేదంటే మాకు ఎవరికైనా సరే తెలియజేసినా కానీ దాని మీద మళ్ళీ ఏమైనా తగు చర్యలు తీసుకుని మీ అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులందరూ కూడా ఈ 4 రోజులు కూడా వచ్చే అధికారులు మీకు ఏదైతే అధికారులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఏమైందో చూపిస్తే ఆ యాప్ ద్వారా మీ ఆధార్ కార్డు డీటెయిల్స్, మీ డీటెయిల్స్ కొడితే దాంట్లో ఆల్రెడీ వస్తుంది. దాని ద్వారా మీరు మొత్తం అంతా కూడా దాంట్లో రిజిస్టర్ అయితే మీకు ఎంతవరకు నష్టం జరిగిందో ఆ నష్టం పరిహారం కూడా ఖచ్చితంగా అందుతుంది. అదేవిధంగా ఇంకో విషయం కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఆల్రెడీ మా ఏడీ గారు చెప్పినట్టు ఎంత ఉందో దాని మీద మరీ ఎక్కువగా రాయించుకున్నా కానీ రేపు మీరు మళ్ళీ ఇప్పుడు ఈ పత్తి ఇది మన ధాన్యం ఇది సెంటర్లు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు మళ్ళీ తీసుకుని వెళ్ళి మీరు ఒక 5 బస్తాలు 4 బస్తాలు అవి అయితే అంతవరకు పర్వాలేదు, కానీ మీరు 25 బస్తాలు 30 బస్తాలు తీసుకుని వెళ్ళి రేపు మళ్ళీ మీరు దానికి అడిగినా కానీ ఏం ఉపయోగం ఉండదు, ఆల్రెడీ రిజిస్టర్ అయిపోద్ది. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించుకుని అది ఎలా రాయించుకోవాలి ఏంటనేది అధికారులు సూచనలు అవి తీసుకుని మీరు నష్టపోవద్దు. మిమ్మల్ని ఎవరు నష్టపోమని చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉందంటే ఇక్కడ చాలా మటుకు ఎక్కువ శాతం డ్యామేజ్ జరిగింది. ఎంత డ్యామేజ్ అయితే అంత డ్యామేజ్ రాసుకోండి. దానికి ఖచ్చితంగా మీకు పరిహారం వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే.